ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు ఈ విషయాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది. అయితే దీపారాధన చేసే ఆడవాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి. ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలోకైతే వెళ్దాం. అయితే మనలో చాలామందికి ఒక పెద్ద ధర్మ సందేహం ఉంటుంది. పూజ చేసే ముందు ఆహారం తింటే పూజ చేసిన ఫలితం దక్కుతుందా లేదా అని చాలామంది అనుకుంటారు. అయితే పూజ చేసే ముందు ఎలాంటి ఆహారాన్ని తినకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే బాగా తినేసి పూజ చేస్తే తరచూ ఆవలింతలు వస్తాయి. దీనివలన పూజ సరిగ్గా చేయలేమని ఈ నియమాన్ని పెట్టారు. కాబట్టి ఆరోగ్యంగా ఓపికగా ఉన్నవారు పూజ చేసిన తర్వాతే ఆహారాన్ని తినండి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ నియమం వర్తించదు. పూజ చేసిన ఫలితం దక్కాలంటే భక్తితో దేవుణ్ణి పూజించాలి. అంతేగాని కటిక ఉపవాసంతో ఉండాలనే ఆచారం అయితే ఏమీ లేదు. ఇక ప్రతి ఒక్కరికి పూజ గదిలో తప్పనిసరిగా చంద్రుడు ఉండాలి. అక్షంతలు శుభాన్ని సూచిస్తాయి. కాబట్టి పూజ గదిలో అక్షంతలు పెట్టుకుంటే మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు పూజ గదిలో ఉన్న అక్షంతలను తలపై వేసుకోవడం మంచిది. మీ పనిలో ఆటంకాలు ఏర్పడకుండా విజయాన్ని సాధిస్తారు. తాబేలు సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. మీ పూజ గదిలో ఉత్తర ముఖంగా తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇక దీపారాధన సమయంలో దేవునికి నైవేద్యాలు సమర్పిస్తాను. అయితే మనలో చాలామంది దేవునికి నైవేద్యాన్ని పెట్టి నీళ్లు పెట్టడం మర్చిపోతారు. ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. దేవునికి సమర్పించిన నైవేద్యం పక్కనే ఒక గ్లాసులో నీళ్లు పెట్టాలి. అప్పుడు మాత్రమే ఈ నైవేద్యాన్ని దేవుడు ఆరాధిస్తాడు. విపరీతమైనది సంపదలుగా కలుగునున్న అప్పుల బాధ తీరిపోవాలన్న కుజదోష నివారణకి, అలాగే వివాహ సమస్యలు ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏమిటంటే శ్రీ అపర్ణమహే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 29 సార్లు చదవండి. పూజ గదిలో వెలిగించే దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తమలపాకులకు పైన దీపాన్ని వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. తమలపాకులకు కాడలో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుంది. తమలపాకు మధ్యలో సరస్వతీదేవి నివసిస్తుంది. అలాగే తమలపాకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని మన నమ్మకం. కాబట్టి తమలపాకుకు పై దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుందని నమ్మకం. ఇంకా ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పనిసరిగా రాగి చెంబు పెట్టుకోవాలి. రాగి కలశంలో త్రిమూర్తులు నివసిస్తారు. మీ పూజా గదిలో రాగి కలశాన్ని పెట్టుకుంటే మీ దీపారాధనకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. త్రిమూర్తుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. పూజా గది చాలా పవిత్రమైనది. కాబట్టి అయితే మన పూజా గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లు అస్సలు వేయకూడదు. న్యూస్ పేపర్లకు బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. విపరీతమైన సంపదన వర్తిస్తుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. అప్పుడే మన దీపారాధనకు మరింత శక్తివంతంగా ఉంటుంది. మన హిందూ ధర్మంలో పచ్చకర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది. పచ్చకర్పూరంలో కుంకుమ కలిపి ప్రతిరోజు బొట్టులాగా పెట్టుకుంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై ఎప్పటికీ ఉంటుందని నమ్మకం. అలాగే ప్రతి సోమవారం మరియు శనివారం నాడు కర్పూరం పైన దాల్చిన చెక్క పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించి మీ ఇల్లంతా హారతి ఇవ్వండి. ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ప్రతి నెల జీతం రాగానే ముందుగా మీ జీతంతో రాళ్ల ఉప్పును కొనండి. ఇలా చేస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ధనలక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలగాలంటే మీ బీరువా ఖాళీగా ఉండకూడదు. బీరువా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. బీరువాను ఉత్తర గోడకు ఆనించి దక్షిణ ముఖంగా పెట్టుకోవాలి. బీరువా పైన స్వస్తిక్ గుర్తు వేయాలి.
మీ బీరువా విషయంలో ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం మీపై ఎల్లప్పుడూ సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఇక పూజలో పుష్పాలు లేనప్పుడు అక్షింతలతో దేవుణ్ణి పూజించవచ్చు. దేవుని పైన అక్షంతలు వేస్తూ దైవ మంత్రాలు చదువుతూ దీపారాధన చేస్తూ చాలా మంచి ఫలితం ఉంటుంది. అయితే మనలో చాలా మంది ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అక్షంతల్లో పూలు కలిపి పూజ చేసుకుంటూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే పూలను చించి అక్షంతల్లో కలిపితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయని వేద పండితులు చెప్తున్నారు. ఇక ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ప్రతి శుక్రవారం ఈ సూక్తిని చదివితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక మనలో చాలా మందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు ఆటంకాలు ఎదురవుతాయి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదగలేరు. అలాంటి వారు ప్రతి గురువారం శివాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయను 2 ముక్కలుగా పగలగొట్టి ఒక కొబ్బరి చిప్పను దేవునికి నివేదించి రెండో కొబ్బరి చిప్పను ఆవు నెయ్యి పోసి శివాలయంలో దీపాన్ని వెలిగించడం వలన ఇలా 9 గురువారాలు చేస్తే అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి. మీరు మీ జీవితంలో త్వరగా స్థిరపడతారు. మన ఇంట్లో దుష్టశక్తులు సంసరించి కుటుంబంలో తరచు సమస్యలు ఏర్పడి చేస్తాయి. కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు తరిమి కొట్టాలంటే ప్రతిరోజు నీళ్ళంతా సాంబ్రాన్ని పగలు వేయండి. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా ఉన్నట్టుండి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి నీరసంగా అనిపిస్తే మీకు దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు వెంటనే రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో అలాగే అనవసరపు ఖర్చులు ఏర్పడుతూ ఉంటే ఏదైనా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి హనుమంతునికి ఆకు పూజ చేయించి నానబెట్టిన శనగను అలాగే బెల్లాన్ని స్వామివారికి నివేదించండి. ఆంజనేయ స్వామిని ధ్యానిస్తూ హనుమాన్ చాలీసా చదవండి. అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా శంకు పూల మొక్క ఉండవలసిందే. శంకు పుష్పం మొక్క యొక్క ఇంట్లో పెంచుకుంటే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ శంకు పుష్పాలు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి, విష్ణువుకు అలాగే శనీశ్వరుడికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి శంకు మొక్కను పెంచుకుంటే ఇలాంటి ఇళ్లపైన సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం వస్తుంది.